నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. ప్రధాని మోదీ ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు? యుద్ధం ఎక్కడో జరుగుతుంటే మన ఇంట్లో బంగారం కొనడం ఎందుకు ఆపేయాలి? పెట్రోల్ బంకులకు ఎందుకు వెళ్లకూడదు? అవును, పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న మంటలు అమెరికా ఎంట్రీతో ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు మోదీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన విజయవంతంగా ముగిసింది. సౌత్ పై ఫోకస్ చేసిన కమల దళం ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే రాజకీయాల గురించి మాట్లాడి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు. విమర్శలు ఓకే, మరి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ స్పీచ్ యావత్ దేశాన్ని ఆలోచనలో పడేసింది. సాధారణంగా పథకాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే ప్రధాని ఈసారి నేరుగా ప్రజల జేబులకు, మన అలవాట్లకు సంబంధించిన ఒక చేదు నిజం చెప్పారు. ప్రజలారా, పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈ సమయంలో మనం మారకపోతే దేశ ఆర్థిక పునాదులు కదులుతాయి అంటూ ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రాణం. శుభకార్యం ఏదైనా బంగారం ఉండాల్సిందే. కానీ మోదీ ఇక్కడే ఒక పవర్ పంచ్ వేశారు. ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయండని ఆయన చెప్పారు. కారణం ఏంటో తెలుసా? బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మనం బంగారం కొన్న ప్రతిసారి దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లిపోతుంది. సంవత్సరం పాటు బంగారం కొనము అని ప్రతి భారతీయుడు శపథం చేయాలి. ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా సరే ఆడంబరాలకు పోవద్దు. మీరు కొనడం ఆపేస్తేనే డిమాండ్ తగ్గిన బంగారం ధరలు దిగి వస్తాయి అని మోదీ స్పష్టం చేశారు. ఇది కేవలం సలహా కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడమని కోరుతున్న ఒక వినతి. ప్రపంచ మార్గం చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు యుద్ధం కారణంగా ఈ మార్గం మూతపడే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయనే భయం అందరినీ వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గించండి. అత్యవసరమైతే తప్ప సొంత వాహనాలను బయటకు తీయకండి. ప్రజా రవాణాను ఆశ్రయించండి. మెట్రో రైళ్లలో ప్రయాణించండి. చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని చెప్పారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు చాలా వరకు వర్క్ ఫ్రం హోం చేయాలని, ఆన్లైన్లో మొగ్గు చూపాలని సూచించారు. ఇక దేశంలో చమురు నిల్వలను కాపాడుకోవడానికి ఇది అత్యంత అవసరమని ఆయన గుర్తు చేశారు. యుద్ధం ప్రభావం కేవలం బంగారం, పెట్రోల్తోనే ఆగిపోలేదు. వంట నూనెల కొరత కూడా వేధిస్తోంది. రాగి కొరత తీవ్రంగా ఉంది. అందుకే మోదీ వంట నూనెల వాడకాన్ని కూడా తగ్గించమని చెప్పారు. ఆడంబర ఖర్చులకు స్వస్తి చెప్పండి. రైతులు కూడా పురుగు మందుల వినియోగాన్ని తగ్గించండి. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ చెప్పారు. భారతదేశం తన అవసరాలకు కావలసిన చమురులో దాదాపు 80% పైగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అలాగే బంగారం దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మనం ఎంత ఎక్కువ బంగారం, పెట్రోల్ కొంటే అంత ఎక్కువ డాలర్లు విదేశాలకు చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం వల్ల డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ పడిపోతే మన దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అందుకే డాలర్లను బయటకు పంపకండి, దేశంలోనే ఉంచండి అనేది మోదీ అసలు ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే లేదా ఇక్కడ యుద్ధం జరిగితే చమురు ట్యాంకర్లు భారత్ కు చేరవు. అప్పుడు దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడమే కాదు, లీటర్ ధర ఊహించని స్థాయికి పెరుగుతుంది. అందుకే ముందే పొదుపు మంత్రాన్ని మోదీ పఠించారు. బంగారం ధర పెరిగితే కేవలం ఆభరణాల ధరలే పెరుగుతాయి. అది మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది. అలాగే పెట్రోల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రజలు వినియోగాన్ని తగ్గిస్తే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆర్థిక యుద్ధ తంత్రం. భారత్ వంట నూనెలను ఉక్రెయిన్, రష్యా వంటి ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల సరఫరా ఆగిపోతే దేశంలో వంట నూనెల కరువు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఉత్పత్తుల తయారీకి కావలసిన ముడి పదార్థాలు విదేశాల నుంచే వస్తాయి. రైతులను పొదుపుగా వాడాలని కోరటం వెనుక ఉద్దేశం రాబోయే రోజుల్లో ఎరువుల కొరత ఏర్పడితే పంటలు దెబ్బతినకూడదనే ముందు చూపు. ప్రధాని మోదీ చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొందరు దీన్ని సమర్థిస్తుంటే మధ్యతరగతి ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కానీ మోదీ చెప్పిన దాంట్లో ఒక పెద్ద సత్యం ఉంది. అంతర్జాతీయ సంక్షోభం తలుపు తడుతున్నప్పుడు మనం జాగ్రత్త పడకపోతే శ్రీలంక, పాకిస్తాన్ వంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. బంగారంపై మోజు తగ్గించుకోవడం, ఇంధనాన్ని పొదుపు చేయడం సామాజిక బాధ్యతగా గుర్తిద్దాం. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ దేశ ఆర్థిక భద్రత కోసం భారతీయులు ఈ పిలుపుని ఎలా అందుకుంటారో చూడాలి.